ఇక్కడ గజం వచ్చేసి కేవలం 8,000 మాత్రమే ఉంది. హాయ్ అండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. అది కూడా షాద్ నగర్కి దగ్గరలో. ఇక్కడ గజం వచ్చేసి కేవలం 8,000 మాత్రమే ఉంది. ఇళ్ళకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి సంబంధించిన మొత్తం వివరాలు కూడా మనతో ఉన్నారు దామోదర్ సార్. సో సార్ చెప్తారు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే మేడం. మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాం మనం. ఇక్కడ గజం 8,000 అంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు కూడా మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దామోదర్ ఉపనత్ర, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. మీ అందరికి తెలుసు, మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మావి దాదాపు 16 వెంచర్లు ఉన్నాయి. 8,000 నుంచి 25,000 వరకు. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఈ ప్రాజెక్టు తీసుకొచ్చామండి. ఈ ప్రాజెక్టు ఎక్కడో కాదు, షాద్నార్ బస్ స్టాప్ కు ఎగ్జాక్ట్లీ 11.5 కిలోమీటర్ ఉంటుంది. బెంగళూరు హైవే కు 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 35 ఎకరాస్ టోటల్ మా ల్యాండ్ ఉన్నది. ఇందులో ఓన్లీ 25 ఎకరాస్ లో మనకు ఫేజ్ 1 కింద ఇచ్చాము. ఓన్లీ గజం వచ్చేసి 8,000 రూపాయలే. అయితే ఇప్పుడు రీసెంట్గానే మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే, వచ్చే రీజనల్ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్ దాకా హెచ్ఎండి కలిపింది. అంటే ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ హెచ్ఎండి కిందకి ఉంది. మాకు సెకండ్ ఫేజ్ వచ్చేసి 14 ఎకరాలు ఉంది. అది ఫేజ్ 2 లాగా మనము 3 to 4 yearsలో లాంచ్ చేయబోతున్నాము. కానీ అది దాదాపు 14,000 గజం లాగా చేయబోతున్నాం. అందుకొరకే ఎవరన్నా మనకు ఇప్పుడు ఈ తక్కువ బడ్జెట్లో 8,000 కావాలనుకుంటే మాత్రము ఇంతకన్నా మంచి అవకాశం లేదు. తర్వాత మీరు ఈ 10,000 లోపు ఎక్కడ పోయినా మళ్ళీ ఒక 6 months 1 year తర్వాత ఉండదండి. ఎందుకంటే మాదే పక్కన మేము ఫేజ్ 2 కింద 14,000 గజం పెట్టిన హెచ్ఎండి కాబట్టి మీది కూడా హెచ్ఎండి కిందకి వస్తుంది. సార్, ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంది? ఏదో విలేజ్ కి దగ్గర అన్నారు. విలేజ్ పేరు కూడా ఒకసారి చెప్పండి. షాద్నార్ బస్ స్టాప్, షాద్నార్ మండల్ మేడం. ఇది కంసాన్ పెరి విలేజ్. ఇండ్లకు ఎదురుగానే ఉంటుంది. వెంచర్ వచ్చేసి వచ్చే RRR కు దగ్గరలో అవుతుంది. అందరూ లో బడ్జెట్ అనుకొని చెప్పేసి కొంతమంది డెవలప్మెంట్ చేయాలనుకుంటారు. కానీ మీరు చూస్తున్న వెంచర్ చూస్తే లో బడ్జెట్ అయినా కూడా అన్ని డెవలప్మెంట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంట్రెన్స్ ఆర్చ్ ఇచ్చాము, తర్వాత సిసి రోడ్స్ ఇచ్చాము, డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ అక్కడ మీకు పార్క్స్ 2 ఇచ్చాము, మన వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చాము. ఇవన్నీ డెవలప్మెంట్ ఇచ్చాము. తక్కువ బడ్జెట్ అనుకొని కూడా చాలా మంది 8,000 కదా, దూరం కదా, RRR కు హైవేకి ఒక 7 కిలోమీటర్, బస్ స్టాప్ నుంచి 12 కిలోమీటర్లు అని ఇట్లా అనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఒక చిన్న సలహా ఇస్తాండి. ఒకప్పుడు ఓవరాల్ చుట్టూ మనకు దూరమే ఉండే 10,000 రూపాయల నుంచి 1,200 ఉన్న గజము ఇప్పుడు దాదాపు 30,000 గజం అయింది. అంటే ఒక 10 నుంచి 12 సంవత్సరాలు. ఇది కూడా రానున్న రోజుల్లో RRR కు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరమే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఆగితే మాత్రం ఈ రోజు 8,000 మినిమం 50 నుంచి ₹1,00,000 అయ్యే ఛాన్సెస్ ఉంది ఒక 10 నుంచి 12 సంవత్సరాలు. ఎందుకంటున్నానంటే RRR వితిన్ 3 to 5 years కంప్లీట్ అవుతుంది. RRR పక్కనే మళ్ళీ రీజనలింగ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చినాయంటే అప్పుడు ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకి ఇది చాలా మంచి బెటరు. మేమే ఒక వితిన్ 6 monthsలో మాకు ఇంకొక 14 ఎకరాలు దీని పక్కన ఫేజ్ 2 లాగా రాబోతుంది. ఇది రీసెంట్గానే మనకు ఇప్పుడు DTCP అప్రూవల్ కానీ రీసెంట్గా హెచ్ఎండి పరిధి కలిసింది కాబట్టి మేము గవర్నమెంట్కి అప్రూవ్ పోయినప్పుడు హెచ్ఎండి పర్మిషన్ వస్తుంది. ఈ హెచ్ఎండి పర్మిషన్ వచ్చినప్పుడు 8,000 ఉన్నది మేము దాదాపు 14,000 దాకా గజం పెట్టబోతున్నాం. అంటే మీకు ఆల్మోస్ట్ 6,000 ఇప్పుడు ప్రజెంట్ పెరిగినట్టే రేటు. అందుకొరకే ఈ బడ్జెట్లో ఎవరైనా కావాలన్న వాళ్ళకు ఇది మంచి అవకాశం అండి. పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది. మంచి బాగుంటుంది ఇది. సార్, లీగల్ పరంగా, డాక్యుమెంట్స్ పరంగా మీరు కస్టమర్స్ కి ఏం భరోసా ఇస్తారండి? ముందుగా చెప్పుకొని DTCP అప్రూవ్ అని చెప్పినాం. DTCP వాళ్ళు మినిమం 30 years లింక్ డాక్యుమెంట్ ఉంటేనే, అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మనకు DTCP పర్మిషన్ ఇస్తారు. దాంట్లో తెలుస్తుంది ప్రతి కస్టమర్కు మనము మ్యాక్సిమం 1954 నుంచి గవర్నమెంట్ దగ్గర అప్లై చేసి మనం డాక్యుమెంట్ తీసుకుంటాము. మినిమం కస్టమర్కు మేమైతే డాక్యుమెంట్ తీసుకున్నామో ల్యాండ్ నుంచి ప్రతి కస్టమర్కు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మినిమం 30 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. అందులోనే RRR సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత TS అప్రూవల్ ప్లస్ DTCP ప్యాక్ కూడా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ లోన్ మాత్రము మేము పెట్టలేదు తక్కువ బడ్జెట్ అని చెప్పేసి. ఇన్ కేసు బ్యాంక్ లోన్ లేని వాళ్ళకి మాత్రం కంపెనీ తరఫున EMI ఆప్షన్ ఉంటుంది.
మీరు 1 year ఈఎంఐ అంటారు, 2 years ఈఎంఐ అంటారు. కొంతమందికి లోన్ కట్టుకునే వాళ్ళు ఉంటే ఈఎంఐ ఆప్షన్ కింద కూడా ఇందులో ప్లాట్లు తీసుకోవచ్చు. చూసారు కదా అండి, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్ మొత్తము కూడా మీకు చెప్పారు. సో మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అండి. ఇంకెందుకండి ఆలస్యం, మరిన్ని పూర్తి వివరాలకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా మీరు ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ బడ్జెట్లో మీకు ప్రమోషన్స్ మేము చేసి పెడతామండి.